హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్తో మన పనులను సులువుగా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోనే ఉండే మొక్కలు, అలాగే తులసి మొక్కలు అనేవి పచ్చగా, నిండుగా, గుబురుగా, పురుగు పట్టకుండా ఇలా నీట్గా పెరగాలంటే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ ట్రై చేస్తే సరిపోతుందండి. సో మా ఇంట్లోనైతే నేను జస్ట్ కొన్ని విత్తనాలే జల్లాను అనమాట. సో 2 నెలలకి ఈ విధంగా మొక్క అనేది గుబురుగా వచ్చేసింది. ఇది ఇంకా పెరిగితే చాలా బాగుంటుంది. చాలామంది ఇళ్లలో తులసి మొక్క అనేది నిలబడదన్నమాట. సో తులసి మొక్క అనేది నిలబడిన కూడా చాలా చిన్నదిగా పీకిపోయినట్లు ఉంటుందండి. ఎలాంటి వాతావరణంలో తులసి మొక్కను పెంచినా కూడా పచ్చగా, గుబురుగా, నిండుగా పెరగాలి, పెరిగిన ఆకులు కూడా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా మంచి న్యాచురల్ రెమెడీ అండి ఇది. సో దీనికోసం మనం ప్రతిరోజు రైస్ అనేది కడుగుతూనే ఉంటాం కదా. సో 2 పూటలు కూడా చాలామంది రైస్ అనేది వండుతూ ఉంటారు కాబట్టి 2 పూటలు కూడా వాటర్ వచ్చేటప్పుడు ఆ వాటర్ని తీసేసుకొని చక్కగా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి. రైస్ వాటర్ చాలా మంచిదండి. మన స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, మొక్కలకు కానీ చాలా మంచిదన్నమాట. బియ్యంలో మనకి చాలా రకాలైన పోషకాలు ఉంటాయి. అలాగే మనకి మొక్కలనేవి పురుగు పట్టకుండా, ఈగలు, దోమలు ఆ తులసి మొక్కలో ఉండే ఆకుల్లోని రసాన్ని పీల్చకుండా ఇందులో కొంచెం పసుపు అనేది వేసేసుకొని ఈ మొక్కల్ని ఈ విధంగా 2 పూటలు మీకు వీలుంటే, లేదంటే రోజుకి ఒక్కసారైనా కూడాను మన ఇంట్లో ఉండే మొక్కలకి ఈ విధంగా ఈ వాటర్ని పోసి పైనుంచి కొంచెం వాటర్ చిలకరించేసి మొక్కలనేవి సన్లైట్ వీలుంటే తగిలేటట్టు పెట్టుకోండి. ఎలాంటి మొక్కలైనా పచ్చగా, నిండుగా, గుబురుగా ఇలా తులసమ్మ అనేది నీట్గా పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ ట్రిక్ ట్రై చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా మెన్సెస్ అనేవి మంత్లీకి ఒకసారి అవుతూనే ఉంటాం కదండి. ఇంట్లోనే ఉండే వరకు అయితే నో ప్రాబ్లం, కానీ వర్కింగ్ ఉమెన్స్కి, బయటకు వెళ్ళే వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్కి అంటే కాలేజీకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి పీరియడ్ టైంలో కొంచెం చిరాకు అనేది వచ్చేసి ఇబ్బంది పడిపోతుంటాం కదా. ముఖ్యంగా ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసుకునే టైంలో మనం ఇబ్బంది పడిపోతుంటాము. ఇలా ఎవరైతే బయటకు వెళ్ళేటప్పుడు పీరియడ్ టైంలోన మనము ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎక్స్ట్రా పీరియడ్ ప్యాడ్స్ని ఇలా మనము ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనం క్లీన్ చేసుకునేటప్పుడు, క్యారీ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎన్ని ప్యాడ్స్ కావాలో అన్ని ప్యాడ్స్ని ఈ విధంగా ఒక్కొక్కటి చొప్పున పేపర్ అనేది డబుల్ ఫోల్డింగ్ ఉన్నది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక రబ్బర్తో కానీ, లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఒక దారంతో కానీ నీట్గా ఇలా చుట్టేసుకోండి. సో ఇలా చుట్టేసుకోవడం ఏంటంటే ప్యాడ్స్ అనేవి మన క్యారీ బ్యాగ్లో కానీ, లేదంటే నార్మల్ బ్యాగ్లో కానీ మనం పెట్టేటప్పుడు ఇందులో ప్యాడ్స్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. అలాగే మనం ప్యాడ్ అనేది తర్వాత వాడుతాం కదండి, అదే పేపర్లో మనం వాష్ చేసి చుట్టేసి అదే దారంతో కానీ, లేదంటే అదే రబ్బర్తో కానీ చక్కగా మళ్ళీ ఆ ప్యాడ్ని యూజ్ చేసిన ప్యాడ్ని అదే పేపర్లో చుట్టి డస్ట్బిన్లో పడేయడానికి మనకు పేపర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా మెన్సెస్ టైంలో బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా సింపుల్గా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. చలికాలంలో అందరి స్కిన్కి కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. చేతులు అనేవి టైట్గా అయిపోయి మనం ఎన్ని ఆయిల్స్, ఎన్ని వ్యాజిలైన్స్, మాయిశ్చరైజేషన్ రాసినా కూడా గంట తర్వాత మన స్కిన్ అనేది నార్మల్గా పొలుసు బారిపోతూ ఉంటుందండి. ఇంకొంతమందికి సీజన్లతో సంబంధం లేకుండా ఎనీ టైం కూడా పొలుసు బారిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ కూడా చిరాగ్గా కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదు, మనం జస్ట్ ఏదైతే వాడతామో వ్యాజిలైన్ అయితే వ్యాజిలైన్, లేదంటే ఆయిల్ అయితే ఆయిల్, దాన్ని ఇలా చేతిలోకి మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని అందులో జస్ట్ 1 నుంచి 2 డ్రాప్స్ వేసేసుకొని ఇలా మన కాళ్ళు, చేతులకి స్నానం చేసి వస్తాం కదా, తుడుచుకున్న వెంటనే ఇలా చేసామంటే చాలా చక్కగా మాయిశ్చరైజేషన్ అనేది బాడీకి చేరిపోతుంది. చెమట అనేది పడుతుందండి. చాలామందికి చెమట పట్టక బాడీ అనేది పగుళ్ళు వచ్చేయడం, స్కిన్ అనేది పొడిబారిపోవడం, చిరాగ్గా అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాడే కొబ్బరి నూనెలో కానీ, మాయిశ్చరైజేషన్ క్రీమ్లో కానీ ఇలా కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని కాళ్ళు, చేతులకి చక్కగా అప్లై చేసి చూడండి. ఈవినింగ్ వరకు కూడా మాయిశ్చరైజేషన్గా చెమట అనేది పడుతుంది కాళ్ళు, చేతులకి. కాళ్ళు, చేతులు పగుళ్ళు రాకుండా, గోళ్ళు అనేవి కూడా ఇరిగిపోకుండా చాలా మాయిశ్చరైజేషన్గా చాలా నీట్గా ఉంటాయండి. వీలుంటే మీరు చేతులకి, కాళ్ళకి గ్లౌజెస్, సాక్సెస్లు వేసుకుంటే ఇంకా మంచిదనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా చలికాలంలో ఒక్కసారైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. చలికాలం స్టార్ట్ అయిందంటే చాలు చల్లదనానికి మనకి దగ్గు, జలుబు, ముక్కులు అనేవి పట్టేసి ఊపిరాడక ఒక్కొక్కసారి నైట్ టైము చాలా ఇబ్బంది పడిపోతుంటామండి. ముక్కులు అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇలా నిద్ర పట్టలేనప్పుడు ముక్కులు అనేవి బ్లాక్ అయిపోయి అనుకునేటప్పుడు ముక్కులు అనేవి గాలి పీల్చుకోవడానికి సులువుగా, అలాగే మనకి నిద్ర హ్యాపీగా పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. ఒక కాటన్ కర్చీఫ్ గాని, నాప్కిన్ గాని తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా బియ్యం, అలాగే ఒక 2 కర్పూరాలని వేసేసుకోండి. మీకు నేచురల్ కర్పూరం అనేది 30-40 రూపాయలు మార్కెట్‌లో ఉంటుందండి. దాన్నైనా కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే మనం పూజకి వాడే ఆర్త బిళ్ళలనేవి ఉంటాయి కదా, వాటిని ఒక రెండిటిని విధంగా పెట్టేసుకొని మూటని ఇలా మనం ముక్కు దగ్గర చక్కగా పెట్టేసి వాసన చూసామనుకోండి, అరగంటకోసారి గంటకొకసారి ముక్కులు అనేవి బ్లాక్ అవ్వక మనకేంటంటే ఊపిరి తీసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుందండి. నిద్ర పట్టకపోవడం ఇలా ఇబ్బంది పడేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే కొంతమందికి నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి చలికాలంలో ఎక్కువగా. ఆ టైంలో కూడా దీన్ని కొంచెం పెనపై వేడి చేసుకొని ఎక్కడైతే నొప్పులు వచ్చాయో ఆ ప్లేస్లో పెట్టినా కూడాను మనకి నొప్పులు కూడా తగ్గుతాయండి. జలుబు దగ్గును కంట్రోల్ చేస్తుంది, అలాగే నొప్పులు కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము వారానికి 1-2 సార్లు అయినా కూడా గ్రైండర్లో ఇలా ఇడ్లీ రుబ్బు కానీ, దోశ రుబ్బు కానీ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆడేటప్పుడు చేయి పెట్టి తీయాలంటే చాలా కష్టము. అలానే కొంతమంది గ్రైండర్లోని పిండి తీసేస్తారు, కానీ గ్రైండర్ కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అసలు చేత్తోటి నలిగిన పిండిని తీసే పనే లేకుండా గ్రైండర్ను కూడా చెయ్యి పెట్టి శ్రమపడి క్లీన్ చేసే పనే లేకుండా ఈజీగా ఎలా మనము మన రుబ్బును సపరేట్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఇటువంటి గరిటెలు అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా. సో గరిటెలు కానీ, వెడల్పుగా ఉండే హస్తాలు కానీ ఏదైనా కూడా మీకు నచ్చింది తీసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా రుబ్బంతా కూడా అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గిన్నె దగ్గర, అంటే మన గ్రైండర్ గిన్నె అనేది ఉంటుంది కదండి, ఆ చివర్లో కొంచెం గరిటెని ఇలా ఆనిస్తే చాలండి. అందులో ఇంకా ఆటోమేటిక్గా నలిగిపోయిన రుబ్బంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చెయ్యి కూడా మనం పెట్టవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి చెయ్యి కూడా నలిగిపోతూ ఉంటుంది బై మిస్టేక్. ఇలాంటి సమస్య కూడా మనకి ఏమీ ఉండదండి. ఇలా మనం గంటల్లో చేసుకునే పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకా వెడల్పుగా ఉండే హస్తాన్ని గరిటెలనైనా కూడాను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మనం చెయ్యి పెట్టి తీసేదానికంటే ఇలా గరిటె పెట్టి తీసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా పని అయిపోతుంది. సో ఇప్పుడు మనము రుబ్బంతా కూడా సపరేట్ చేసాం చూసారు కదండి. నేను అసలు చెయ్యి కూడా ఏమీ పెట్టలేదు, జస్ట్ ఇలా తీసేసాను. చివరిలో ఒకవేళ ఏమైనా ఉండిపోయింది అనుకోండి, అది జస్ట్ చేతితో ఇలా అయితే వచ్చేస్తుంది. సో పిండిని అయితే చేయి పెట్టకుండా తీసేసాం కానీ రుబ్బుని. ఇప్పుడు గ్రైండర్ని బయటకు తీయకుండా ఎలా ఈజీగా కడుక్కోవాలో చూద్దాం. చాలామంది కడుక్కోవడానికి ఇబ్బంది పడి ఏం చేస్తూ ఉంటారంటే రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ లేసి క్లీన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు, శ్రమ అనేది అస్సలు తాగదు. సో గ్రైండర్ అనేది ఎండిపోకుండా వెంటనే ఇలా గ్రైండర్ అయిపోగానే గ్రైండర్ జస్ట్ ఇలా ఆన్ చేసేసి ఒక్క క్షణం పాటు ఒక్క గ్లాసుడు వాటర్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి బ్రషెస్ అనేవి మనకి మార్కెట్లో ఉంటాయండి. ఇవి పాల సీసాలు, బాటిల్స్ కడుక్కోవడానికి, అలాగే ఇలా గ్రైండర్ కడుక్కోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీకు కిందన ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. లేవు ఇటువంటి బ్రష్లు లేవు అనుకున్నట్లయితే రెగ్యులర్గా మీరు గ్రైండర్ కడుక్కోవడానికి ఒక టూత్ బ్రష్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మూలలో చాలా సాఫ్ట్గా నీట్గా మనకి క్లీన్ చేసేస్తుందండి. ఒక గ్లాసుడు వాటర్ పోసేసి ఇలా గ్రైండర్ తిరుగుతున్నంతసేపు మూలలో క్లీన్ చేస్తే మనం చేతితోటి ట్యాప్ కింద కడిగే దానికంటే కూడా ఇరుకిరుకుల్లో మిగిలిపోయిన పిండి అంతా కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మరొక గ్లాసుడు వాటర్ అనేది పోసేసి మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసామంటే మొత్తం గిన్నె అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు కావాలంటే ట్యాప్ కింద ఒక్కసారి ఇలా పెట్టేశారంటే ఈజీగా గిన్నె అనేది రెడీగా ఇలా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా గంటల్లో చేసుకునే పనులు ఇలా మనం క్షణాల్లోనే చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. ఈసారి గ్రైండర్ అనేది మిక్సీ చేసేటప్పుడు గ్రైండర్లో ఏదైనా ఇలా చెయ్యి పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా ఇలా ఈజీగా సింపుల్ మెథడ్తో క్లీన్ చేసేయండి. చాలా శ్రమ అనేది తగ్గుతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.